నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడికి తెంచిన పునరుద్ధాన దినం నుంచి ఒక పునరుద్ధాన దినం వరకు తన యొక్క కృపారెక్కల చాటున మనందరిని ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా వ్యాపారులకు తండ్రి మీ ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు ఈ పునరుద్ధాన దినాన ఏప్రిల్ నెల 14వ తారీఖున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అయానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభ ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదని అయ్యా మేము తెలుసుకుని ఉన్నాం. ఇది మీరు ఏర్పాటు చేసిన దినం. దీని అందు సహించి సంతోషించి ఆరాధించే వారిగా మేము ఉండడానికి కృప చూపించండి. ఉదయకాల సమయం మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని ఈ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దిన మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు. ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం ఆయన ఆత్మస్వరూపుడిగా మన మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆత్మను మనం పొందుకొని ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించే వారిగా మనం ఉండాలి. యథార్థ హృదయం కలిగి ఆయనని ఆరాధించాలని ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి యథార్థ హృదయం కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామా, యథార్థ హృదయముతో దేవుని ఆరాధిస్తున్నామా లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆయన ఆత్మస్వరూపుగా మన మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆత్మను మనము పొందుకొని ఆత్మలో ఆనందించే వారిగా మనం ఉండాలంట. కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన అందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, దేవ మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభు, మీరు ఆత్మ స్వరూపుడుగా మా మధ్య సంచరిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఆత్మస్వరూపుడా మీకు వందనాలు తండ్రి. నిత్యము మా వెనువెంటుండి మమ్మల్ని కాపుదలుగా తోడుగా ఉంటున్న దేవా నీకు వందనాలు. ఆయా ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను మా అందరికీ దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాతో ఆరోపించుకోమని ఏ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.